అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2026 సంవత్సరము జనవరి మాసము 28వ తారీఖు బుధవారం నాటి ధ్యానాంశము నూతన హృదయము. ఎహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనమందు నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము మీకు కలుగజేసేదను, రాతి హృదయమును మీలో నుండి తీసివేసి మాంసపు హృదయమును మీకు ఇచ్చేదను. నూతన హృదయము అని బైబిల్ గ్రంథము చెప్పుచున్నది. నూతనము అంటే క్రొత్తది అని అర్థము. నూతన యెరూషలేము పట్టణము అని మనము పాడుచున్నాము. క్రొత్త ద్రాక్షారసము అని చెప్పుచున్నాము. అవును, ప్రభు సమస్తమును నూతనపరచుచున్నప్పుడు నూతన హృదయమును మనకు దయచేయుచున్నాడు. నూతన రక్షణ యొక్క సంతోషము చేత నిండి ఉండుటకును, దేవునితో గల నూతన పరచబడిన సంబంధమునందు ముందుకు కొనసాగుటకును మనకు నూతన హృదయము కావలేను. ప్రభు ఒక మనుష్యుని చూచుచున్నప్పుడు అతని యొక్క హృదయముని చూచుచున్నాడు. మనుష్యుడు ముఖమును చూచును, అయితే ప్రభు హృదయమును చూచును. 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. హృదయమును చూచుచున్న దేవుడు మన యొక్క హృదయమునందు దుష్టపు తలంపు ఉండినట్లయితే ఎన్నడూ మన యొక్క ప్రార్థనకు జవాబు ఇవ్వడు. నూతన హృదయమును పొందుకున్నట్లుగా పాత హృదయమును విసర్జించవలెను. శరీరము చేత మలినపరచబడిన వస్త్రములను బయట పారవేయబడవలెను. స్వనీతి అను మురికి గుడ్డను దులిపివేయుడి. సమస్యమును నూతనపరచు దేవుడే అని నూతన తలంపుతో ఈ నూతన సంవత్సరములోనికి తరలిరండి. పాత నిబంధన యందు ఆశ అను చెప్పబడుచున్న ఒక రాజును గూర్చి 2వ దినవృత్తాంత గ్రంథపు నందు చదువుచున్నాము. ఆయన తన యొక్క రాజ్యమంతటిని శుద్ధీకరించి పవిత్రపరచవలను అని కోరేను. కావున ఆయన అన్య దేవతల యొక్క బలిపీఠములను ఉన్నత స్థలములను తొలగించి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి తమ పితరుల దేవుడైన యెహోవాను వెదుకుటకును ఆశ్రయించుటకును ధర్మశాస్త్రం బట్టి విధిని బట్టి క్రియలు జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించను అని మనము బైబిల్ గ్రంథమునందు చదువుచున్నాము. 2వ దినవృత్తాంత గ్రంథము 14వ అధ్యాయము 3 మరియు 4 వచనములు. ఆయన ఇజ్రాయేలు దేశమును స్వతంత్రించుకొనుటతో పాటు తాను యుద్ధము చేసి తాను పట్టుకొనిన పట్టణంలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మండపము ఎదుట నుండి యెహోవా బలిపీఠమును మరలా కట్టించెను. 2వ దినవృత్తాంత గ్రంథము 15వ అధ్యాయం 8వ వచనం. ప్రభు మన యొక్క జీవితం నందు సమస్యమును నూతనపరచి పరిపూర్ణమైన నూతన మహిమగల మార్గంలో నడిపించవలెను. అంటే మనము కూడాను ఆయనకు లోబడి నడుచుకొనవలెను. వేటినంత మన జీవితంలో నుండి తొలగించవలను, వాటినంత తీర్మానముతోనూ నిబ్బరత్వంతోనూ తొలగించవలను. ప్రాచీన పాపపు జీవితమును, లోకపు తలంపులను, దేవునికి ఇష్టం లేని వాటిని మన వద్ద నుండి తొలగించినప్పుడే ప్రభువు కూడాను మన యొక్క జీవితం నందు తారసపడుచున్న వాటినన్నిటినీ నూతనపరచగలడు. పాతవి తొలగించుతో పాటు మనము ఆగిపోకూడదు. క్రీస్తునందు గల నూతన సహవాసములోనికి, నూతన ప్రారంభంలోనికి తరలి రావలను. దేవుని వెళ్ళారా, మీ యొక్క అంతరంగము నూతన విత్తనము అను దేవుని వచనం చేత నింపబడవలను. నేటి ధ్యానమునకై కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను ఆపేక్షించుడి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. నేటి వేద పఠనము ఉదయం నిర్గమాకాండము 19 మరియు 20 అధ్యాయములు, సాయంత్రం మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 మొదలుకొని 35 వచనములు. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.